ప్రైజ్ ది లార్డ్. దేవనామం స్తోత్రములు. హల్లెలూయా. నిజంగా సంతోషంగా ఉన్నారా అండి మీరు? సో సంతోషంగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. పక్క వాళ్ళని చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి మరొకసారి. హల్లెలూయా. I really thank God for this opportunity. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. Special thanks to El Shaddai Ministry, Pastor Shobha and her husband. Thank you so much. ఎల్ షడ్డాయ్ మినిస్ట్రీ పాస్టర్ శోభ గారు వారి భర్త గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. And also a special thanks to Brother Victor for suggesting and recommending me and giving me this opportunity. బ్రదర్ విక్టర్ గారు నన్ను ప్రోత్సహించి ఈ అవకాశం ఇవ్వడానికి ఎంతగానో కృషి చేశారు, వారికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. So this is again a very powerful teaching. ఇది ఎంతో శక్తివంతమైన బోధన. Because God loves humble person. దేవుడు దీనులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Why? Because the humble people give God an opportunity to exalt his name. ఎందుకంటే దీనులు దేవుడు తన నామాన్ని గణపరచుకోవడానికి అవకాశం కలిగిస్తూ ఉన్నారు. I am father to 3 children. నేను 3 పిల్లలకు తండ్రిగా ఉన్నాను. I don't look like that. నన్ను చూస్తే అలా అనిపించదు. But my children are here. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. If my youngest daughter comes near my feet, నా చిన్న కూతురు నా కాళ్ళ దగ్గరికి వచ్చిందంటే what is the first thing I'll do? నేను ఏం చేస్తాను? మొట్టమొదటిగా Very good. I will lift her up. ఆమెని ఎత్తుకుంటాను. Will you give God an opportunity to lift you up? దేవుడు మిమ్మల్ని ఎత్తుకోవడానికి మీరు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? Hallelujah. Because God wants to lift you. ఎందుకంటే దేవుడు ఎత్తుకోవాలని ఆశ. I take pleasure in carrying my daughter. నా కూతుర్ని ఎత్తుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. More than that, God takes pleasure in carrying you in his bosom. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని తన ఒడిలో ఎత్తుకోవడానికి దేవుడు ఆశతో ఉన్నాడు. Hallelujah. So I'll be teaching from this book, More Grace, More Favor. ఈ అధిక కృప అధిక అనుగ్రహంలో అనే పుస్తకంలో నుంచి మీకు బోధిస్తున్నాను. And I will be touching on chapters today. ఈ రోజు 5 పాఠంలో నుంచి నేర్చుకుందాము. Mostly the highlights. ముఖ్యాంశాలను మాత్రమే చూసుకుందాము. I would recommend you please buy the book and enjoy the complete course. ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కొని చదివి దీంట్లో సంపూర్ణంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. As our theme scripture says, James 4:6, submit to God. మన ముఖ్య వాక్యము యాకోబు పత్రిక 4:6 వచనము. God gives more grace. దేవుడు అధిక కృపను దయచేస్తూ ఉన్నాడు. We will read that. James 4:6, he giveth more grace. యాకోబు పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. He gives more grace. ఆయన అధిక కృపను దయచేయువాడు. Now whenever the word more is used, for example, you are eating biryani. You like biryani? ఎక్కువ లేదా అధికమని ఎప్పుడు ఉపయోగిస్తాము? బిర్యానీ తిన్నప్పుడు. బిర్యానీ ఎంతమందికి ఇష్టమో? So when you like eating biryani and you liked it, the one who is serving, he'll say, can I serve you more? మీరు ఇష్టంగా బిర్యానీ తింటున్నప్పుడు వడ్డించేవారు అంటారు, ఇంకొంచెం ఎక్కువ వేయనా అని. So more is given to one who is already tasted. ఎవరైతే రుచి చూసి దాన్ని ఆనందిస్తున్నారో వారికే ఎక్కువగా వడ్డించడం జరుగుతుంది. So here the scripture is talking about more grace. That means we are the people who already tasted God's grace. ఇక్కడ అధిక కృప గురించి వాక్యం చెప్తుందా అంటే దేవుని కృపను ముందుగానే రుచి చూసిన వారము. Hallelujah. For in the book of Ephesians it says, for by grace through faith we are saved. ఎఫెసీ పత్రికలో కృప ద్వారా విశ్వాసము చేతనే మనం రక్షణ పొంది ఉన్నామని చెప్పబడుతుంది. So it was God's grace which has brought us so far. దేవుని కృపయే మనల్ని ఇంతవరకు నడిపిస్తూ వచ్చింది. And now God is telling us, can I serve you more grace? ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నేను మీకు ఇంకెక్కువ కృపను వడ్డించాలా అని. How many want more grace? ఎంతమంది కావాలి కృప? 2 hands up please. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఎంత ఎక్కువ కావాలన్నవారు. Because we want to take more. ఎందుకంటే ఆశతోటి ఎక్కువ పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. And the same verse also says, God resists the proud but giveth grace to the humble. అదే వచనంలో దేవుడు గర్విష్ఠులను అహంకారులను ఎదిరించును అని చెప్పబడుతుంది, దీనిలో కృప అనుగ్రహించును అని చెప్పబడుతుంది. So when James is writing this letter, that he is writing this letter to the believers. యాకోబు గారు ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఇది విశ్వాసుల కొరకు ఈ పత్రికను రాశాడు. Don't think that he is writing for the people of the world who will never read the Bible. లోకస్తుల గురించి, బైబిల్ ఎప్పుడు చదవని గారి గురించి ఈ పత్రిక రాయబడలేదు. So when James is writing to the believers group, యాకోబు గారు ఈ పత్రికను విశ్వాసులకు రాస్తున్నప్పుడు and he says God resists the proud, that means can I say in the believers group some proud people are there?
అహంకారులను దేవుడు ఎదిరించును అనే మాట రాసినప్పుడు విశ్వాసుల్లో కూడా అహంకారులు ఉన్నారని చెప్పుకోవచ్చా? Yes, only 50% yes. 50% మంది అవును అంటున్నారు. మిగతా Why do we keep no parking board? Because somebody is coming and parking there. మనం నో పార్కింగ్ బోర్డ్ అని ఎందుకు రాసి పెడతాము? ఎవరో వచ్చి అక్కడ పార్కింగ్ చేస్తున్నారు, ఆపడానికి చేస్తాము. So God here, he says that God resists the proud. ఇక్కడ అహంకారులను దేవుడు ఎదిరించును అని రాయబడుతుంది. That means some Christians can also have pride in their heart. అనగా కొంతమంది క్రైస్తులు వారు హృదయములో గర్వంతో నిండి ఉండవచ్చు. God wants to serve more grace, but the pride is stopping them from receiving God's more grace. దేవుడు అధికమైన కృపను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వారి హృదయంలో ఉన్న గర్వము అది పొందకుండా అడ్డుగా ఉంటుంది. Hallelujah. Honestly, you tell me, are they proud Christians? గర్విష్ఠులు క్రైస్తవులుగా ఉన్నారా? క్రైస్తవ అహంకారులు Do ఉన్నారా? you know any proud Christian? మీకు తెలిసిన వారు ఆ విధంగా ఎవరైనా ఉన్నారా? Please don't raise your hands. మీ చేతులు ఎత్తకండి. So when James is saying God resists the proud, that means a Christian can enter into this zone called pride. ఇక్కడ యాకోబు గారు దేవుడు అహంకారాన్ని ఎదిరించును అని రాయబడుతూ ఉన్నది అంటే క్రైస్తవులు కూడా అహంకారము కలిగి ఉండవచ్చు. In the book of Proverbs, it says, righteous man falls down 7 times, yet he gets up. సామెతల్లో నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేచును అని రాయబడి ఉన్నది. Why this righteous man is falling 7 times? ఈ నీతిమంతుడు 7 మార్లు ఎందుకు పడిపోతూ ఉన్నాడు? The Bible says the devil had pride in his heart that made him to fall down from heaven like lightning. సాతాను హృదయం నందు గర్వించినందు చేతన పరలోకం నుండి ఒక ధార వలె కింద రాలిపోయాడని చెప్పబడుతుంది. So pride made the devil to fall down. సాతాను గర్వాన్ని బట్టి ఆయన పడిపోయాల్సి వచ్చింది. And I believe similarly a righteous man, because of pride, he can fall down. నీతిమంతుడు కూడా అదే విధంగా గర్వాన్ని బట్టి పడిపోయే అవకాశం ఉంది. That's why the Bible says righteous man, even though he falls down 7 times, yet he gets up. అందుకనే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి నిలబడతాడని. The good news for you and me is if we discover because of pride we fell down, then quickly we can get up. అంటే మనకుండే మంచి అవకాశం ఏంటంటే గర్వాన్ని బట్టి మనం పడిపోతున్నామని గుర్తిస్తే వెంటనే మనము తిరిగి నిలబడగలుగుతాం. Because Mr. Andrew Womack gave a lot of biblical examples where we are able to discover what is pride and we can come out of it. ఇక్కడ ఈ పుస్తకంలో ఆండ్రూ వోమాక్ గారు బైబిల్లో నుండి అనేక ఉదాహరణలతో బోధిస్తూ ఉన్నాడు. గర్వం అంటే ఏంటి, ఏ విధంగా మనము తిరిగి నిలబడగలుగుతామని. And I'll give you one more encouragement for you to quickly get up if at all you fall down. మీరు ఒకవేళ పడిపోయినట్టయితే మీరు తిరిగి వెంటనే నిలబడడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. I will give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. The devil fell down, సాతాను పడిపోయాడు. and if a righteous man falls down, నీతిమంతుడు పడిపోయినట్టయితే he is in whose fellowship now? ఎవరి సహవాసంలో ఉన్నట్టు? ఇప్పుడు Whose fellowship? ఎవరితో సహవాసం కలిగి ఉన్నట్టు? Devil's fellowship. సాతానుతో సహవాసంలో ఉన్నట్టు. That's why if you fall down, quickly you get up, or else you'll be in devil's company. కాబట్టి పడిపోయినట్టయితే వెంటనే నిలబడండి, లేకపోతే సాతాను యొక్క సహవాసంలో ఉంటారు. Hallelujah. I know you all wants to be in the arms of God. మీరందరూ కూడా దేవుని ఒడిలో ఉండాలని ఆశపడుతున్నారు. That's why you have come for this program. అందుకనే మీరు ఈ కార్యక్రమానికి వచ్చిన్నారు. And you are learning lessons. అందుకని ఈ పాఠాలన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. Amen. So in the lesson 6, he speaks about what God requires. 6వ పాఠములో దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తెలుపబడుతుంది. So when it comes to pride, as we already learned, one side of the pride is where a person exalts himself. గర్వము గురించి, అహంకారం గురించి నేర్చుకున్నప్పుడు తమను తాము హెచ్చించుకునే వైపు గురించి మనం చర్చించుకున్నాము. The other side of pride is a person who wants to hide himself. మరోవైపు చూస్తే తనను తాను భద్రంగా దాచిపెట్టుకునే వారి గురించి కూడా చూడవచ్చు. When Adam and Eve sinned, they hid themselves. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు తమను తాము దాచిపెట్టుకున్నారు. From whom they were hiding? ఎవరి నుంచి వారు దాచుకుంటున్నారు? From the devil? దయ్యం, సాతాను నుంచా? From? దేవుడు. Why? Because they became so self-conscious. ఎందుకంటే వారు వారి గురించిన ఆలోచనతో నిండిపోయి ఉన్నారు. Because they are self-conscious, they are hiding themselves. వారి గురించే వారు పూర్తిగా ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఏమవుతుందని భయపంతో దాచుకున్నారు. So one of the other side of the pride is when a person wants to hide, as well as he always declares, I am not qualified to receive anything from God.
ఈ గర్వం యొక్క మరోవైపు ఏంటంటే ఎప్పుడు తమను తాము దేవునికి దూరంగా పెట్టుకొని దేవుని దగ్గర నుండి నేను పొందుకోవడానికి అర్హత లేదు అని చెప్తూ ఉంటారు. If you get that feeling, that is, మీకు అటువంటి ఆలోచన కానీ ఉన్నట్టయితే అది గర్వంకు సూచన. there's no man on the face of the earth who is qualified to receive things from God. ఈ భూమి పైన ఏ మనుషుడు కూడా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవడానికి అర్హత కలిగిన వారు లేరు. Everyone receives by his grace only. ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప చేతనే ఏదైనా పొందుకోగలరు. Hallelujah. So we all are being made qualified because of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం అందరం కూడా అర్హులముగా ఎంచబడుతున్నాము. So we need to get to understand and know more about pride so that we can come out of it. మనము గర్వము గురించి అహంకారం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత త్వరగా దానిలో నుంచి బయటపడగలుగుతాం. One side is self-exalting. ఒక వైపేమో తమను తాము హెచ్చించుకోవడము. Other side is hiding self. ఇంకో వైపు ఏంటంటే తమను తాము దేవునికి దూరంగా చేసుకోవడం. In both the cases, the self is the center. ఈ రెండిట్లోనే కూడా మనిషి కేవలం తన గురించే ఆలోచించుకోవడం గమనించవచ్చు. If I take a group picture of yours, మీ అందరిది ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి, and if I give you phone, నా ఫోన్ మీకు ఇచ్చాను అనుకోండి, whose face you will see first? మొట్టమొదటిగా ఎవరి ముఖాన్ని మీరు చూసుకుంటారు? Brother R.K. Raj face. ఆరోగ్యరాజ్ బ్రదర్ మొహం చూస్తారా? No, everyone wants to see they want to see their own face. ప్రతి ఒక్కరు కూడా వారు ఏ విధంగా ఉన్నారో వారి ముఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. So Mr. Andrew explains so beautifully in the scriptures that from the scriptures that how men has come to a point where they want self promote, self exalt. ఈ వాక్యాన్ని బట్టి ఆండ్రూ గారు చాలా బాగా చెప్తారు. మనుషులు ఎంతగా తమను తాము హెచ్చించుకోవడానికి, తమను తాము ఇతరుల ముందు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని. First scripture, Isaiah chapter 3 verse 16-17. యెషయా 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకుందాము. తెలుగులో చదివేసింది. యెషయా 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువు. No, you can take reference till verse 23, but we'll take few scriptures only. మనం 23 వచనాల వరకు కూడా చూడవచ్చు, కానీ కొన్ని లేఖనాలను మనం చదువుకుందాం. 16వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా సెలవిచ్చినది ఏదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాల గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరుచును. Directly God is speaking about this kind of group. They are more of beauty conscious. దేవుడు ఇక్కడ తమ అందము గురించి బాగా ఆలోచించే గుంపు గురించి మాట్లాడుతున్నాడు. When I say beauty, don't think only ladies. Nowadays men also have beauty parlors. అందం గురించి మాట్లాడుతున్నాం అంటే కేవలం స్త్రీల గురించి అనుకోకండి, ఇవాళ పురుషులకు కూడా బ్యూటీ పార్లర్లు తయారైపోయాయి. But the scripture says because of their pride in their heart, వారి హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి God is going to humble them. వారిని దేవుడు దీనత్వంలోనికి నెడతాడని వాక్యం చెప్తుంది. So these people, why nowadays everything we know in this world, nowadays fashion has picked up so fast. ఇవాళ రేపు లోకంలో ఫ్యాషన్ అనేది బాగా ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది. Because everyone wants to self promote themselves. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమను తాము ఇతరుల కంటే గొప్పగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. But we are Christians. మనము క్రైస్తవులంగా ఉన్నవారము. We are here to promote Christ. మనము ఇక్కడ కేవలం క్రీస్తుని గొప్ప చేయడానికి. As John the Baptist said, I must decrease and he must increase. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పినట్టు నన్ను నేను తగ్గించుకోవాలా, ఆయన అధికము చేయబడాలి అని చెప్తున్నారు. And Jesus himself exalted John, saying, there's no prophet as great as John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్ప ప్రవక్త ఎవరునూ లేరని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గణపరిచున్నాడు. When John humbled, Jesus exalted John. ఎప్పుడైతే యోహాను తనను తాను తగ్గించుకున్నాడు, యేసయ్య అతన్ని గణపరిచున్నాడు. Now there's only two areas here, whether we will self exalt ourselves or we will allow God to exalt us. ఇక్కడ రెండే ఉన్నవి. ఒకటి మనల్ని మనము హెచ్చించుకోవడమా, లేదా దేవుడు మనల్ని గణపరచడానికి అవకాశం ఇవ్వాలా. The same reference is again in 1 Peter chapter 3 and 3-4. మొదటి పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇదే అంశం గురించి మాట్లాడబడుతుంది. మొదటి పేతురు chapter 3 verse 3-4 4 వచనాలు.
జడలు అల్లుకొనుటయు Ah, బంగారు నగలు పెట్టుకొనుటయు ah. వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక Hmm. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. Hallelujah. So Peter is also repeating, saying, don't go for the external beauty. ఈ బాహ్యమైన సౌందర్యం వైపు మరలవద్దు అని చెప్పి పేతురు కూడా అదే చెప్తున్నాడు. God knows our heart. దేవుడుకు మన హృదయాంతరంలోని And ఎరిగినవాడు. God wants to give us more grace దేవుడు మనకి అధిక కృపనివ్వాలని because ఆశపడుతున్నాడు. he loves us so much. ఆయన మనల్ని అంత ఎక్కువగా Now ప్రేమిస్తున్నాడు. here Peter is explaining that we should not be the people who is more of external people. మనము బాహ్యమైన వాటిపైన మొగ్గు చూపేవారుగా ఉండకూడదు అని పేతురు చెప్తున్నాడు. And again, some group of people will highlight more on saying, no, people, then ladies should never wear gold or all these things. ఈ మాట చెప్పినామంటే ఇంకో వైపు గుంపు అంటారు, స్త్రీలు ఎటువంటి అలంకరణ చేసుకోకూడదు అని బోధిస్తుంటారు. But if you take the complete scripture, then it also says they should not wear clothes also. అయితే అక్కడ పూర్తిగా చదివినట్టయితే అక్కడ వస్త్రములు కూడా ధరించకూడదు అన్నట్టు ఉంటుంది. No, God is not against us. We need to be dressed well. దేవుడు మనము సరి అయిన వస్త్రధారణ కలిగి ఉండడానికి వ్యతిరేకి కాదు. Jesus himself said, God clothes the lily. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఈ పుష్పములను దేవుడే అలంకరిస్తూ ఉన్నాడని. And in the context he said, why do you worry? మీరెందుకు చింత కలుగుతున్నారా అని అదే సమయంలో చెప్తూ ఉన్నాడు. If my focus is on self and I want the approval of the people, then I'm willing to do whatever. నా దృష్టంతా కూడా నా పైన పెట్టి ఇతరులను నన్ను మెచ్చుకోవాలని ఉన్నప్పుడు నేను అటువంటి స్థితిలో ఉంటున్నాను. But God, if he can clothe the lily, he can clothe you also. ఈ అడవి పుష్పములను దేవుడు అలంకరించగలిగితే మిమ్మల్ని ఎంత గొప్పగా వస్త్రములతో అలంకరించ. We should not be a person who is more external person. మనం బాహ్యమైన వాటిపైన దృష్టి పెట్టే మనుషులుగా ఉండకూడదు. Mr. Andrew quotes and says, beauty is only skin deep and it does not last long. ఆండ్రూ ఒమగ్ గారు అంటారు, సౌందర్యం అందం అనేది కేవలము చర్మం వరకే ఉంటుంది, అది ఎక్కువ కాలము నిలిచి ఉండేది కాదు. Nowadays, you know, a lot of beauty things has come. ఈ మధ్యలో సౌందర్యం పెంచుకోవడానికి చాలా వస్తువులు వచ్చాయి. Sometimes when I say foundation, people are thinking, which foundation? ఫౌండేషన్ అనే మాట చెప్తే చాలా మంది పునాది కాకుండా మేకప్ ఫౌండేషన్ అనుకునే స్థితి కలుగుతుంది. So we are living in that generation. అటువంటి తరంలో మనం ఉన్నాము. God wants us to look good, ప్రభువు మనము చక్కగా ఉండాలని but he ఆశపడుతున్నాడు. does not want us to be self-possessed, కానీ మన దృష్టి అంతా మన పైన ఉండే విధంగా ఉండకూడదు. where we want to spend everything just to look good externally. మీకున్న సమస్తము కూడా కేవలం మీరు బాహ్యంగా అందంగా కనబడడానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండకూడదు. So God's word wants us to learn the truth. దేవుడు మనము సరి అయిన విధానం నేర్చుకోవాలి వాక్యం ద్వారా అని And it ఆశపడుతున్నాడు. says here in the same Peter, it says, ornament of meekness and quiet spirit, which is in the sight of God of great price. 4వ వచనంలో ఉంటుంది, సాధువైనట్టియు మృదువునైనట్టియునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువ గలది. In the Bible, as I already said about John the Baptist, God called John one of the greatest prophet. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు గొప్ప ప్రవక్తలలో గొప్పవాడు, శ్రేష్టమైన వాడు అని చెప్తున్నాడు. Before he was born, there was a prophecy saying he'll be great in the sight of the God. ఆయన పుట్టక ముందు ఆయన గురించి ప్రవచనం వెలువడింది, ఆయన దేవుని దృష్టికి చాలా ఉన్నతమైన వాడుగా ఉంటాడని. But do you know what John wore? కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం ధరించుకునేవాడు మీకు తెలుసా? He used to wear the camel skin. ఒంటె రోమముల గల వస్త్రములను ధరించుకునేవాడు ఆయన. And camel skin is very stinking. It's a bad smell comes. ఈ ఒంటె రోమములు చాలా చెడు వాసన, దుర్వాసన కలిగి ఉంటది. And more bad smell would be if the camel skin is wet. అది ఒకవేళ నీటిలో తడిచిందైతే ఇంకా భయంకరమైన దుర్గంధం వస్తుంది. And John was living like this, and the Bible says he was great in the sight of God. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన
అందరికంటే గొప్పవాడు అని. It is one thing to be great in the sight of people, మనుషుల చేత మెప్పు పొందడం ఒకవైపు అయితే, and it's altogether different to be great in the sight of God. కానీ దేవుని చేత మెప్పు పొందుకోవడము అది మరి శ్రేష్టమైనది. Which one do you like to prefer? మీకు ఏది కావాలో మీరు ఎంచుకోండి. You want to be great in the sight of people? మనుషుల మెప్పు కొరకు జీవిస్తారా? Today they will like, tomorrow they will not like. ఈ రోజు మెచ్చుకుంటారు కావచ్చు, రేపు వాళ్ళు అదే నోటితోటి తిట్టిస్తుంటారు. Today they will subscribe, tomorrow they will be unsubscribe. ఈ రోజు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు వాళ్ళే అది మళ్ళీ తీసిస్తారు. But God is not like that. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. God's love is constant. దేవుని ప్రేమ నిరంతరాయంగా ఉంటుంది. He's telling to all those who tasted grace, I want to give you more grace. ఎవరైతే కృపను రుచి చూసి ఉన్నారో మీకు అధికమైన కృపను ఇస్తానంటున్నాడు. Come out of this pride ఈ అహంకారంలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. and come close to me. నాకు దగ్గరగా రండి I am అంటున్నాడు. here to lift you up. నేను మిమ్మల్ని ఎత్తుకోవడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. In Jeremiah 10:23 it says, the way of the man is not in himself. ఇర్మియా 10:11లో ఈ విధంగా 23. 10 Jeremiah 10:23. ఇర్మియా 10:23లో చదువుకుందామండి. The way of the man is not in himself. మనిషిని యొక్క మార్గంలో అతనిలోనే ఉన్నవి అని అక్కడ లేవు అని చెప్పబడుతుంది. And it is not in man that walketh to direct his steps. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గం ప్రవర్తించుట వారి వశంలో లేదని అక్కడ చెప్పబడుతుంది. That means we can't lead our own life. మనము మన జీవితాన్ని సరి అయిన దారిలో మనం చేయలేమండి, పెట్టుకోలేము. When we were in sin and we were going towards hell, it is Jesus who came and saved our life. మనము పాపములో మునిగిపోయి నరకం వైపు వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు వచ్చి మనల్ని రక్షించారు. Similarly, in order to receive anything from God, we need to acknowledge his grace. Acknowledge his grace. Since we came now to receive any blessing from him, ఆయన యుద్ధకు మనం ఇప్పుడు వచ్చి ఉన్నాం కాబట్టి ఆయన కృపను మనము ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటూ to ఉన్నాము. receive anything from God now. ఆయన దగ్గర నుంచి ఏది పొందుకోవాలన్నా ఆ కృప ద్వారానే That's why they పొందుకోగలము. say, he says humility is the condition of heart submitted to God. అందుకనే దీనత్వం అనేది దేవునికి లోబడియుండు హృదయం యొక్క సూచనగా కనబడుతుంది. David said, I can kill Goliath. దావీదు మహారాజు అన్నాడు, నేను గొలియాతును చంపగలను అని. And they said, you're a small boy. వాళ్ళు అంటున్నారు, నువ్వు చిన్న పిల్లవాడివి అని. But this small boy surrendered his life to God. కానీ ఈ చిన్న పిల్లవాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. Hallelujah. And we all know the story that David killed Goliath. ఆ తర్వాత దావీదు గొలియాతుని ఎలా చంపాడు ఆ కథ మన అందరికీ తెలుసు. But in our future, our children need to start talking about our stories. అయితే రాబోయే కాలంలో మన పిల్లలు మన కథలు ఆ విధంగా చెప్పుకునే విధంగా మనం ఉండాలి. Hallelujah. And David was in the Old Testament. Now in the New Testament, we have more grace. దావీదు మహారాజు పాత నిబంధన కాలంలో జీవించాడు, మనము నూతన నిబంధన కాలంలో అధిక కృపలో జీవిస్తూ ఉన్నాము. Hallelujah. If David can kill one Goliath, we can do millions now. దావీదు మహారాజు ఒక్క గొలియాతును చంపగలిగితే మనం కోట్లాది గొలియాతులను చంపవచ్చు. Why? Because his spirit is abiding in us. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో నిలిచి ఉన్నది. Hallelujah. So God is calling us for more grace. దేవుడు మనల్ని అధిక కృపలోనికి పిలుస్తూ ఉన్నాడు. We need to understand pride is being self-centered. మనం అర్థం చేసుకోవాలి, గర్వం అనేది మన గురించి మనము ఆలోచించి జీవించడం Then మాత్రం. what is being humble? దీనత్వము కలిగి ఉండడం అంటే ఏంటి? Those who agree with God. దేవునితో ఏకీభవించే వారు దీనులు. The person who comes and agrees with God saying, you are God and you can lead my life. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నీవే దేవుడవు, నీవు నా జీవితాన్ని నడిపించు అని ఒప్పుకుంటాడో, and he is the person who is humble in the sight of God. అటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో దీనుడై ఉంటూ ఉన్నాడు. 1 Peter 5:7 talks about cast all your cares upon him because he cares for you. ఆ మొదటి పేతురు 5:7 అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. That means as a Christian, God does not want me to carry my cares. మన దేవుడు క్రైస్తవులు ఎవరు కూడా చింతలు మోయాలని ఆశపడట్లేదు, మన చింతలని ఆయనే మోస్తాడు. There is one good example. Manchi udarna. One man was standing near the bus stop.
ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. ఒక మనుషుడు బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. And as he is waiting in the hot sun, there's a truck passes by. ఆ భయంకరమైన ఎండలో ఆయన నిలబడి ఉంటే ఒక ట్రక్ ఆయన ముందు నుంచి The వెళ్ళిపోయింది. truck driver stops the vehicle and says he's standing in hot sun. He says that man, come and sit in the truck. ఆ ట్రక్ డ్రైవర్ ఈయన ఎండలో నిలబడి ఉండడం చూసి ఆపేసి నువ్వు వచ్చి లోపల కూర్చోమని చెప్పాడు. And that man was carrying a huge basket ఈ మనుషుడు నెత్తిన పెద్ద గంపరం వస్తున్నాడు. and he's waiting for his bus. ఆ బస్సు గురించి నిలబడి ఉన్నాడు. And he thanked the truck driver for the lift. ఆ ట్రక్ డ్రైవర్ కూర్చోమనగానే ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. And he went and sat inside the truck. లోపల ట్రక్ లోకి ఎక్కి And కూర్చున్నాడు. this truck driver is driving. ఈ ట్రక్ డ్రైవర్ ఇంకా బండి నడుపుకుంటూ వెళ్తున్నాడు. And in between, he wanted to check what this man is doing behind. ఆ తర్వాత ఈ మనిషి ట్రక్ ఎక్కి కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఒకసారి చూద్దాం. And little he turned and he saw వెనక్కి తిరిగి చూడగానే that man is sitting in the truck, but the basket is still on his head. ఆ మనుషుడు ఆ ట్రక్ లో కూర్చున్నాడు కానీ నెత్తి మీద ఇంకా గంపను మోస్తూనే ఉన్నాడు. Hallelujah. Ask your neighbor, where is your basket? నీ గంప ఎక్కడ ఉందని మీ పక్క వారిని అడగండి. మీ గంపని ఎక్కడ పెట్టారని అడగండి. నెత్తి మీద ఉందా పక్క. So word of God says, cast all your care. He saved your life. Can't he take care of you? ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీ చింతలన్నీ నా మీద వేయండి, మిమ్మల్ని రక్షించిన వాడు మీ గురించి పట్టించుకోలేడా? But a person who is self-conscious, self-centered, he can't cast his cares. ఏ మనుషుడైతే ఇప్పుడు తన గురించే ఆలోచిస్తూ ఉంటాడో, తన గురించే పట్టించుకుంటా ఉంటాడో, తన చింతలను ఎప్పుడు వదిలిపెట్టలేడు. He thinks if I take rest, the world will collapse. ఏ క్షణం అయితే నేను విశ్రాంతి తీసుకుంటాను ఈ ప్రపంచం అంతా ఎక్కడ కూలిపోతుందో అన్నంత బాధతో ఉంటారు. If I rest for some time and sleep, the world will become chaos. ఎక్కడ నేను విశ్రాంతి తీసుకొని నిద్రపోతే మొత్తం అంతా గందరగోళం అయిపోతే ప్రపంచం అంతా నేనే చూస్తున్నాను అంత బాధతో ఉంటారు. Peter says, cast all your cares upon the Lord because he cares for you. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు చెప్తున్నాడు. Hallelujah. And this Simon Peter, when he was arrested and they declared that next day he will be executed. ఇదే సీమోను పేతురు అరెస్ట్ అయ్యి మరుసటి దినంన ఈయన చంపివేయబడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు No, execute. They wanted to kill Peter. పేతురుని చంపాలని ఆశపడ్డారు. And they all were ready preparing for his to kill him. ఆయన చంపడానికి వారు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. Do you know what he was doing in the jail? ఆయన జైల్లో ఉండి ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? Anyone knows? ఎవరికైనా తెలుసా? Sleeping. నిద్రపోతున్నాడు ఆయన. How can you sleep? అట్లెట్లా పడుకోవచ్చు? Tomorrow you will be killed. మరుసటి దినంన నేను చంపేయడానికి అంత They సిద్ధపడుతున్నారు. already killed James. యాకోబును ఇప్పటికే చంపేసి They have ఉన్నారు. prepared everything for your funeral tomorrow. రేపు నీ చావు కార్యక్రమం కొరకు సమస్తం సిద్ధం చేసుకొని ఉన్నారు. And Peter says, I casted all my cares, now I'm sleeping. పేతురు అంటున్నాడు, నా చింత అంతా దేవుని మీద వదిలిపెట్టాను, నేను హాయిగా పడుకుంటాను అంటున్నాడు. Hallelujah. But don't sleep now. ఇప్పుడు పడుకోకండి, Brother, I will cast now, I'll sleep. ఇప్పుడే నా చింత అంతా దేవుని మీద వేసి నిద్రపోతాను మాత్రం చెప్పొద్దు. So Peter knows how to cast all the cares upon the Lord. పేతురుకి దేవుని మీద చింత ఎలా వేయాలో బాగా తెలుసు. And God sent an angel. An angel says, Peter, you come. అప్పుడు దేవుడు దేవదూతను పంపించి పేతురు నువ్వు రా అని And పిలిచాడు. angel took him outside the gate of the jail. ఆ దేవదూత చెరసాల బయటికి ద్వారం బయటికి తీసుకెళ్ళాడు. And Peter is thinking, I'm still dreaming. పేతురు అనుకుంటున్నాను నేను ఏదో కలగంటున్నాను అనుకున్నాను. And after going, the angel has to shake him up, says, you came out. ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఆ దేవదూత అతని ఊపి ఇది కల కాదు నిజము నువ్వు బయటకు వచ్చావు అని చెప్పాల్సి వచ్చింది. This speaks how much he casted his care upon the Lord. అంటే పేతురు తన చింతంతా దేవుని మీద ఎంత వేసి మర్చిపోయాడో మర్చిపోయాడో ఆలోచించుకోండి. Hallelujah. If Jesus can die for you, can't he take care of you? ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు మరణించగలిగితే మీ గురించి పట్టించుకోలేడా? As I was standing there, I was seeing this image, this picture. అక్కడ నిలబడి నేను ఈ బొమ్మ చూస్తున్నాను. This is a space picture. ఇదంతా కూడా అంతరిక్షము గురించిన And these dots are stars. ఈ చుక్కలన్నీ కూడా ఆకాశంలో నక్షత్రములు. There are billions of stars. Billions of కోట్లాది stars. కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. Out of in that space, to identify or to spot our land earth, it really will take a lot of time. ఈ అంతరిక్షం అంతటిలో మన భూమిని కనుక గుర్తించాలంటే చాలా కష్టం అవుతుంది. Because it is so big. ఎందుకంటే అంతరిక్షము అంత పెద్దది. And in the space, earth is like insignificant dot.
ఇంత పెద్ద అంతరిక్షంలో భూమి అసలు ఎందుకు పనికిరాని ఒక చిన్న చుక్కలాగా ఉంటది. And out of that insignificant dot, there are billions of people living. ఇటువంటి పనికిరాని ఆ చిన్న చుక్కలో కోట్లాది ప్రజలు బ్రతుకుతున్నారు. And in that billion people, you are one among them. అటువంటి మనుషులలో నువ్వు ఒక్కరు. God cares for you. నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. He who takes care of the billions of stars, can't he handle your ఈ problems? కోట్లాది నక్షత్రములను జాగ్రత్తగా చూసుకునే దేవుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోలేడా? Let's go to Micah chapter 6 verse 8. మీకా పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుందామండి. Micah 6:8. మీకా పత్రిక 6వ అధ్యాయం. He that showeth thee, O man, what is good, what doeth the Lord require of thee? Question and answer is, but to do justly, to love mercy, to walk humbly with thy God. 6 Chapter 6 verse 8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. Hallelujah. So we will take this. It says one line, to walk humbly with thy God. నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుటే అని ఇక్కడ రాయబడింది. నడుచుట, ఆయనతో నడవడానికి. God wants us to walk with him. దేవుడు ఆయనతో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. I'll tell you, for God to walk with us, do you know God had to humble himself? మనతో కలిసి దేవుడు నడవాలంటే దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకోవాల్సి వచ్చిందో మీకు When he తెలుసా? says, let there be light, billions of stars show up. దేవుడు వెలుగు కలుగునుగాక అంటే కోట్లాది నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. For him to walk with us, he has to really slow down his pace to walk with us. మనతో నడవాలంటే అంత గొప్ప దేవుడు తన నడకను ఎంతో చిన్నగా చేసుకోవాల్సి వచ్చింది. If I'm walking with my youngest daughter, నా చిన్న కూతురుతో నేను కలిసి నడవాల్సి వస్తే I can't walk fast according to my step size. నా అడుగులు ఎంత పొడుగ్గా ఉంటే నేను అంత ఫాస్ట్ గా వెళ్ళిపోలేను. I have to come to her level. నా కూతురు ఎంత నడవగలదో నేను అంతే నడవాల్సిన అవసరం ఉంది. So God has humbled himself in Jesus Christ to walk with you and me. ప్రభువైన యేసు క్రీస్తులో దేవుడు తనను తాను అంతగా తగ్గించుకున్నాడు నీతో కలిసి And నడవడానికి. now he is giving you and me the invitation to walk with him. ఇప్పుడు నీకు నాకు ఆయన ఒక ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. ఆయనతో కలిసి నడుద్దాము రమ్మంటున్నాడు. Condition is we must humble ourselves. కాకపోతే షరతు ఏంటంటే మనల్ని మనము తగ్గించుకొని దీన మనస్కులై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Would you like to walk with God? దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నా? Condition is you must humble yourself. షరతు నిన్ను నీవు దీనుడుగా చేసుకో. You are making yourself dependent on the Lord. నిన్ను నీవు దేవుని మీద ఆధారపడే విధంగా తయారు You చేసుకో. are casting all your cares upon the Lord. నీ చింతలన్నీ కూడా ప్రభువైన వేసి ఉంచాలి. We are living in a generation where people value their opinion and their experience above the word of తమ God. అనుభవాలని తమ అభిప్రాయాలని దేవుని వాక్యం కంటే ఎక్కువ గొప్ప చేసుకునే తరంలో మనం నివసిస్తున్నాము. I still remember when I was a baby Christian, నేను క్రైస్తవంలోకి చిన్నగా మొదటగా వచ్చినప్పుడు I read from Matthew chapter 7 verse 7 saying, ask and you shall receive. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యం I చదివాను. was so excited. I said, this is blank check. నేను చాలా సంతోషించి నాకు బ్లాంక్ చెక్ ఇచ్చేసాడు దేవుడు అని. ఏమన్నా రాసుకోమని చెక్ ఇచ్చాడు. I just have to fill in. నాకు నచ్చింది నేను అంత ఎంతన్నా రాసుకోవచ్చు అనుకో. I was so excited. నాకు చాలా ఆనందంగా ఉండింది. I went and shared with one of the elder brother in the church. నేను ఈ Church. విషయాన్ని సంఘంలో ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. I said, look at this. God has given us a blank check. ఎంత గొప్పగా ఉంది ఇక్కడ, దేవుడు నాకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు, ఖాళీ చెక్ I'm ఇచ్చేసాడు. full excited. నేను చాలా ఆనందంగా ఉన్నాను. But that man got angry on me. ఆ పెద్దకు నా మీద చాలా కోపం వచ్చినప్పుడు, He said, nothing like that, Raj. అటువంటిది ఏముండదు అన్నాడు. I asked God so many times, he did not give. దేవుడు నేను ఎన్నోసార్లు అడిగాను, దేవుడు ఒక్కటి కూడా నాకు ఇవ్వలేదు అన్నాడు. And there I am little now confused. ఇప్పుడు నాకు కొంచెం ఆందోళన కలిగింది. Should I go with the word of God or with that man's experience? ఇప్పుడు దేవుని మాటను బట్టి వెళ్ళాలా లేకపోతే ఈ మనిషి అభిప్రాయాన్ని బట్టి అనుభవాన్ని బట్టి అలా అర్థం కాలేదు. What do you suggest? మీరేమంటారు? Word of God? Yes. దేవుని మాటేనా?
That means from now on, don't go by your experience, go by the word of God. అంటే మీ అనుభవం ఏం చెప్తుందో దాన్ని నమ్మొద్దు, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్నే నమ్మాలి. I prayed, God did not answer. That's your experience. నేను ప్రార్థన చేశాను, నాకు ఒక్క జవాబు రాలేదు, అది మీ అనుభవం. Ask and you shall receive is the word of God. అడుగుడి మీకు ఇయ్యబడును, అది దేవుని మాట. So we need to put down our experiences in order to exalt the word of God. మన అనుభవాలను మనం పక్కకు పెట్టినప్పుడే దేవుని వాక్యాన్ని మనము గణపరచగలుగుతున్నాము. Hallelujah. 1,000 people will say it's not going to happen. 1000 మంది అంటారు అది జరగదు అని. 10,000 will say something else. 10,000 మంది ఇంకేదో చెప్తారు. But whatever God says, if you agree, it will happen. దేవుడు చెప్పిన మాట ఏదైనప్పటికీ దాన్ని నువ్వు అంగీకరిస్తే అది జరిగి తీరుతుంది. Hallelujah. హల్లెలూయా. As we already had Christmas last month, గత నెల మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాము. the young Mary who said to the angel, "Be unto me according to your word." నీ వాక్య ప్రకారము నాకు జరుగును గాక అని కన్యక మరియ ఒక చిన్న మాట But పలికింది. never happened in the history. చరిత్రలో ఎప్పుడు జరగని పని అది. She said, "I submit to the word of God." నేను దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాను, తగ్గించుకుంటాను. Greatest miracle of all times. అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతము. From eternity to eternity, only one virgin birth, Jesus Christ. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఒక్కటే కన్యక గర్భము ధరించుకున్నాడు. And that miracle took place because that young lady said, "Be unto me according to your word." ఆ అద్భుతం జరగడానికి కారణము ఆ కన్యక ప్రభువు మాట ప్రకారము నాకు జరుగును గాక అని If God has spoken to you anything from the word of God, take God at his word. దేవుడు తన వాక్యంలో నుంచి మీతో ఏదైనా చెప్పి ఉంటే, మాట ఇచ్చి ఉంటే ఆ మాటకు అంగీకరించి దాన్ని ఒప్పుకొనండి. Hallelujah. Because God is true. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. Paul says, let all men be liars. మనుషులందరూ అబద్ధికులుగా ఉండని, and God is true. దేవుడు ఒక్కడే సత్యుడై. That means in all men, Paul is also included. ఆ అందరిలో పౌలు కూడా ఉన్నాడు. So Paul is saying, when it comes to my experience, I choose to deny my experience and go by the word of God. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా మటుకు వస్తే నా అనుభవాలన్నిటిని నేను విడిచిపెట్టి దేవుని మాటను మాత్రమే నమ్మి ముందుకు వెళ్తాను అంటున్నాడు. Hallelujah. Brother, how do I check whether I'm going by my experience or by the word of God? నేను నా అనుభవాన్ని బట్టి వెళ్తున్నానా, దేవుని వాక్యాన్ని బట్టి వెళ్తున్నాను, నాకు ఇలా తెలుసుకోగలను అని అడగవచ్చు. The Bible says in Matthew 12:34, out of the abundance of the heart the mouth speaketh. మత్తయి సువార్త 12:24 అంటున్నాడు, హృదయము దేనితో అయితే నిండి ఉంటుందో నోరు దానినే పలుకుతూ ఉందని. Hallelujah. If you are dependent on the Lord, you will speak what God has spoken. దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడు పలికిన మాటల్ని మీరు పలుకుతూ ఉంటారు. If you are dependent on yourself, you will start speaking your experience. మీరు మీ పైన ఆధారపడినట్లయితే మీ అనుభవాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. But it has come for us to move from one zone to the another zone. అయితే ఇప్పుడు మనము ఈ స్థితిలో నుంచి వేరు స్థితిలోనికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. From grace to more grace. కృపలో నుంచి అధికమైన కృపలోనికి వెళ్ళవలసిన వారం. Lesson he gives lot of examples. 7వ పాఠంలో అనేక ఉదాహరణలు ఇస్తూ ఉన్నాడు. But one scripture will take Matthew chapter 12 verse 37. మత్తయి సువార్త 12:37 వచనాన్ని మనం చదువుకుందాము. Matthew 12:37. ఇక్కడ చెప్పబడుతుంది, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. So here it speaks about by our own words either we are justified or condemned. ఇక్కడ చెప్పబడేది ఒకటే, నీ మాటలు బట్టే నువ్వు నీతిమంతుడుగా అంటావు, లేకపోతే అపరాధివని తీర్పు తీర్చబడతావు. So when you fill your mouth with the word of God, then your mouth becomes the power reservoir. మీ నోరు దేవుని వాక్యంతో నిండి ఉన్నదంటే అది శక్తిగల ఊటగా మారిపోతుంది. When you speak the word of God, it will happen. దేవుని మాట మీరు పలికినప్పుడు అది జరిగి తీరుతుంది. The Bible says by his stripes we were healed. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నామని బైబిల్ చెప్తుంది. If I wait for my experience, that is when my body will tell I am healed, then that can be too late. అనుభవపూర్వకంగా నా శరీరంలో తెలుసుకొనే నేను స్వస్థత పొంది ఉన్నాను అనుకుంటే అది తప్పు. It can be too late. అది చాలా ఆలస్యం అయిపోతుంది.
చాలా ఆలస్యం అయిపోవచ్చు. Instead of that, I take God at His word and says, by His stripes I am healed. Body, you are healed of the Lord. దేవుని మాట నేను స్వస్థ పొంది ఉన్నాను అన్నాడు కాబట్టి నేను దేవుని మాట చొప్పున నా శరీరానికి నేను చెప్పిన నువ్వు స్వస్థత పొంది ఉన్నావని నేను చెప్పవచ్చు. Hallelujah. And sometimes when you are speaking the word of God, don't think that you are lying. దేవుని మాట మీరు చెప్పినప్పుడు అబద్ధం చెప్తున్నాము అని ఎప్పుడు అనుకోవద్దండి. You are speaking the truth. దేవుని వాక్యం సత్యమై ఉన్నది, మీరు సత్యం. Because in the beginning was the word was with God and the word was God. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. And the word created everything. ఆ వాక్యమే ఈ సృష్టిని అంతటిని కూడా చేసి. When we speak the word of God, we are creating things. దేవుని వాక్కును మనం పలికినప్పుడు మనము సృష్టి కార్యము చేస్తూ ఉన్నాము. Hallelujah. సృష్టి జరిగిస్తున్నాము. Hallelujah. For a humble person has no problem to agree with God's word and speak God's word. దీనుడికి దేవుని మాటను అంగీకరించడము కష్టము కాదు, ఆ మాటను పలకడం అసలే కష్టం కాదు. Because he is walking with God. ఎందుకంటే అతను దేవునితో నడుస్తూ ఉన్నాడు. Bible says, how can two walk unless they agree together? ఇద్దరు పరస్పరము అంగీకరించుకున్నాడు, ఏకీభవించకపోతే ఇద్దరు కూడి నడవగలరా అని బైబిల్ చెప్తుంది. When two friends are walking, one friend puts his hand on the other friend's shoulder. ఒకవేళ ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్ళని చూడమంటే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని భుజం మీద చెయ్యి వేసి కలిసి నడుస్తూ ఉంటారు. And God wants to walk with us like that. దేవుడు మనతో అలా నడవాలని ఆశపడుతున్నాడు. And it is possible when you agree with His word. మీరు ఆయన మాటకు అంగీకరించినట్టయితే అది కూడా సాధ్యమే. And it is my experience being in the ministry for now more than 12 years. 12 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను. నా అనుభవం కూడా అదే. I observed majority of the Christian know about the sufferings of Job more than Abraham's blessing. నేను గమనించినంత వరకు చాలా మంది క్రైస్తవులకు యోబు పడ్డ శ్రమల గురించి తెలుసు, కానీ అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాల గురించి తెలియదు. Am I right? అవునా కాదా? ఒప్పుకుంటారా? Yes or no? అవునా? Yes or no? యోబు శ్రమల గురించి తెలిసిన వారు ఎంతమంది? So there are a lot of reasons, but we'll take one highlight from why did Job suffer. Job chapter 32 verse 1. యోబు శ్రమలు పొందడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఒక విషయం మనం చర్చించుకుందాము. Job chapter 32 verse 1. యోబు గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. So Job was righteous in his own sight. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడు అనుకున్నాడు. That means Job is God to himself. అంటే దేవుడు యోబు తనకు తానే దేవుడై ఉన్నాడు. He's saying, I am righteous. నేను నీతిమంతుడను అని చెప్తున్నాడు. Initial chapters when you see Job did not use his word mouth and cursed God. అంతకు ముందు మనం అధ్యాయాలను గమనించినట్టయితే యోబు తన నోరు తెరిచి దేవుని శపించలేదు. His friends come and they sit with him for 1 week. ఆయన స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి ఒక వారం ఆయన దగ్గర కూర్చొని ఉంటారు. Then after that Job opens his mouth. ఆ తర్వాత దేవుడు తన నోరు తెరుస్తున్నాడు. Job opens his mouth and starts saying, God is not fair. యోబు నోరు తెరవగానే దేవుడు అన్యాయస్తుడని I did so much good, where is God? నేను ఎన్నో మంచి పనులు చేశాను, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాడు. And his mouth starts declaring his self righteousness. ఆయన ఎంత నీతిమంతుడో, తనకు తాను ఎంత నీతిమంతుడో ఆయన చెప్పుకోవడం ప్రారంభించాడు. See, when a person is self conscious, he wants to highlight how good he is. తన గురించి తను ఎక్కువగా ఆలోచించేవారు ఎప్పుడు వాళ్ళకు ఎంత మంచోలో చెప్పుకుంటూ ఉంటారు. Hallelujah. Job became so self-conscious and that he starts talking about self-righteousness. యోబు తన గురించి తను ఎంతగా మైమర్చిపోయాడంటే, ఆలోచించుకున్నాడంటే తాను ఎంత నీతిమంతుడో ఆయన ప్రకటించడం మొదలు పెట్టాడు. And after this, when you come to the last chapters from 42 onwards, where God starts speaking to Job. ఆ చివరి అధ్యాయాలు 42వ అధ్యాయం నుంచి మొదలు పెడితే దేవుడు యోబుతో మాట్లాడడం గమనిస్తుంటాము. And God says, where were you, Job, when I was creating the earth? నేను భూమిని సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని యోబుని దేవుడు అడుగుతున్నాడు. Do you know from which place the snow comes? ఎక్కడి నుండి మంచు కురుస్తుందో నీకు తెలుసా అంటాడు. Do you know how this eagle is flying in the air like that? ఈ ఆకాశంలో ఈ గ్రద్ద ఏ విధంగా ఎగురుతుందో నీకు తెలుసా అంటాడు. God starts showing himself that he is God.
దేవుడు తను దేవుడు ఎందుకై ఉన్నాడో యోబుకి రుజువుపరుస్తూ ఉంటాడు. And Job confesses saying, Lord, I spoke without knowing anything. నేను తెలివి తక్కువగా మాట్లాడి ఉన్నాను ప్రభువా అని యోబు ఒప్పుకుంటాడు. I keep my mouth shut and I'm humbling myself before you. నా నోరు మూసుకొని నన్ను నేను నీ ముందు దీనుడిగా చేసుకుంటున్నాను. And we know the conclusion part that Job was more blessed than his beginning. చివరిగా ఏం జరిగింది? యోబు తన మునుపటి స్థితి కంటే కడపటి స్థితి ఎంతో ఎక్కువగా దీవించబడి ఉన్నాడు. As I said, righteous people are falling down because they are becoming self-righteous. నీతిమంతులు పడిపోవడానికి కారణము వారు వారి స్వనీతి మీద ఆధారపడము. But if they are dependent on the righteousness in Christ Jesus, they will be exalted. క్రీస్తు యొక్క నీతి మీద ఆధారపడినట్టయితే వాళ్ళు ఘనపరచబడుతున్నారు. Hallelujah. So going forward, if at all somebody says about Job, you say Job humbled himself, so I humble myself. ఎవరైనా మీతో యోబు గురించి ఇంకా ముందు మాట్లాడితే యోబు తనను తాను తగ్గించుకున్నాడు, నేను కూడా దీనుడుగా ఉంటానని చెప్పండి. Being in ministry, I heard how some Christians brag about their problems. పరిచర్యలో ఉండి నాకు కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు వాళ్ళ సమస్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. Oh, you have such a small problem, I'll tell my problem list. నీకు చాలా చిన్న సమస్య, నా సమస్య ఎంత పెద్దదో తెలుసా అని చెప్పి మొదలు పెడతారు. Why? Because they want me to acknowledge saying, oh, you're a great man. వారి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇన్ని సమస్యలు కూడా భరించి ఉన్నావు, నువ్వు ఎంత గొప్పడు అని నేను ఒప్పుకోవాలని చూస్తాను. Don't make your problems great, make God great. మీ సమస్యలను ఎప్పుడు గొప్ప చేయకండి, దేవుణ్ణే గొప్ప చేసి Out మాట్లాడండి. of your mouth, let life come out. మీ నోటి ద్వారా జీవనం మాత్రమే పలకండి. Yes, sometimes when we give mic for somebody to share the testimony, talk about their problem. 29 నిమిషాలు వాళ్ళ సమస్య గురించే మాట్లాడతారు. 1 minute, God did it, amen. They get down. ఒక్క చివరి నిమిషంలో దేవుడు నాకు ఇది చేశాడు ఆమెనని చెప్పి. Yes or no? Have you seen such people? అవునే కదా. Because they are talking more of self, their problem. వారు వాళ్ళ అంతసేపు వారి గురించి వారి సమస్యల గురించే మాట్లాడతారు. Why people know more about Job problem? If they have problem, they say Job got problem, so I also got problem. యోబు సమస్యల గురించి ఎందుకు తెలుసు మనుషులకి ఎక్కువ అంటే, నాకు సమస్య ఉంది, యోబుకు సమస్య కూడా ఉంది అని. Because Job had, similarly I also have. యోబుకు అంత సమస్య ఉన్నప్పుడు నాకు కూడా అట్లాంటి సమస్యలే ఉన్నాయని. So from now on we have to say Job humbled himself and he came out of the problem. You humble yourself and come out of the problem. కానీ ఇక మీదట యోబు తనను తాను తగ్గించుకొని సమస్యల నుంచి బయటకు వచ్చాడు, నేను కూడా తగ్గించుకున్న సమస్యల నుండి బయటకు వస్తానని పలకండి. Hallelujah. Let's read Matthew chapter 11 verse 29. The face of humility. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. I'm just trying to sum up. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. Amen. If you are heavy laden, come to me, I will give you rest. మీరు భారమైన కాడిని ఎత్తుకొని నడుస్తున్నారా, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను, నా యుద్ధకు రండి అంటున్నారు. Based on this verse, can I say if a Christian is heavy laden? ఈ వాక్యానుసారంగా ఒక క్రైస్తవుడు భారమైన జీవితాన్ని భరిస్తున్నాడు అనుకుంటే, can I say that he did not go to Jesus Christ to cast his cares? ఆయన క్రీస్తు యుద్ధకు వెళ్ళి తన చింతలను ఆయన మీద మోపలేదని చెప్పవచ్చా? Yes or no? Because he is saying, if you are heavy laden, come to me. If you are heavy laden, come to me, I'll give you rest. భారమైన బ్రతుకు బ్రతుకుతున్నారంటే నా దగ్గర రండి అని ఆయన అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. And if there is no rest, that means I did not go to him. అంటే నీకు విశ్రాంతి లేదు అని అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేదని అర్థమే కదా. When I go to pick up my kids from the school, నేను నా పిల్లల్ని స్కూల్ కి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు I stand at the gate and I look. నేను గేట్ దగ్గర నిలబడి వారి కొరకు ఎదురు చూస్తుంటాను. Right from the class, they take their bag, their tiffin bag, they come, all three of them, excellently running, they'll come. ఆ క్లాస్ బయట నుంచి వాళ్ళ బ్యాగ్, టిఫిన్ బ్యాగ్ ఇవన్నీ మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. How far, you know? ఎంత దూరం? They'll come near me and hand over all the bags. You take. వాళ్ళ దగ్గర రాగానే వాళ్ళ బ్యాగ్లు అవన్నీ నా చేతిలో వేసేస్తారు. Hallelujah. True humble people they are. వాళ్ళు నిజమైన దీనత్వం కలిగిన వారు. So whenever you come to God, you need to put all your bags, luggage on him. వేరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీ భారమైన ఈ సంచులన్నీ ఆయన మీద వేసేయాలి. Because he is well able to handle it. ఎందుకంటే ఆ అంతటి బరువును ఆయన సులువుగా మోయగలడు. Christianity and Christian life has to be the life of rest. క్రైస్తవ జీవితము విశ్రాంతి కలిగిన జీవితముగా ఉండాలి. Here it says, learn from me, from I am humble and meek and lowly at heart. మీరు నన్ను చూసి నేర్చుకోండి, ఎందుకంటే నేను
సాత్వికుడను దీన మనసు గలవాడనని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. So we need to learn how to be humble. మనము దీన మనసు కలిగి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. Hallelujah. No one teaches it. దీన్ని ఎవరు బోధించరు. Now as we are teaching, learn. మేము మీకు బోధిస్తున్నాము, నేర్చుకోనండి. Amen. Faith comes by hearing, hearing the word of God. వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని గురించిన మాట వలన కలుగును. And now if you want to be humble like Jesus Christ, then you need to hear the word of Jesus Christ. యేసుక్రీస్తు వలె దీనులుగా ఉండాలంటే యేసుక్రీస్తుని గురించిన మాటలు మీరు వినాలి. Jesus Christ washed the feet of his disciples. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల పాదములను కడిగి ఉన్నాడు. See, the Bible here in humility it also says, let each one esteem others better than themselves. దీన మనసు ఉన్న వాళ్ళు ఎదుటి వారిని వారి కంటే గొప్పవారుగా ఎంచుకున్న వాళ్ళని ఇక్కడ చెప్పబడుతుంది. Jesus Christ came and died for you and me because he considered us better than him. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నీ గురించి నా గురించి చనిపోయాడంటే ఆయన దృష్టిలో నీవు ఆయన కంటే విలువైన వారవు అని అర్థము. Once I told Lord Jesus, I told him like this, your heavenly Father loves me more than you, Jesus. నేను ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా ప్రార్థించాను, పరలోకమందున్న తండ్రి యేసయ్య నీకంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తాడని చెప్పాను. He gave you away, Jesus, in order to get me, Arogyaraj. ఎందుకంటే నిన్ను వదులుకున్నాడు, నన్ను కావాలనుకున్నాడు అని. So who is more dear to God the Father? ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎవరు ఎక్కువ ఇష్టము? నేనా? My name you Yes. tell me. So much God loves us. అంత ఎక్కువగా దేవుడు మనల్ని And ప్రేమిస్తున్నాడు. Jesus Christ at the end of his ministry, ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్య చివరాంకంలో washing the feet of disciples. శిష్యులందరి పాదాలను కడుగుతూ ఉన్నాడు. He's telling them, learn from me. నన్ను చూచి నా యుద్ధ నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. As I'm valuing your life, you value others' life. మీ ప్రాణములను జీవితాలను ఎంతగా నేను విలువ చేసి చూస్తున్నాను, మీరు ఇతరులను కూడా అంతే విలువతో And చూడండి. those disciples learned and they valued our lives. That's why they came out and preached the gospel. ఆ శిష్యులు నేర్చుకున్నారు కాబట్టి వారు మన జీవితాలు ఎంతో విలువైనవి ఎంచుకున్నారు కాబట్టి One వాళ్ళు బయటికి వచ్చి సువార్త One among them, ప్రకటించారు. Thomas, came to India. వాళ్ళు ఒకడు తోమ గారు భారతదేశానికి వచ్చారు. And the Lord wants us to learn how to be humble. ప్రభు మనము దీనులుగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. Amen. I know some of us, we still may not get the definition of being humble. Let's read Numbers chapter 12 verse 3. దీనత్వము అంటే ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Hallelujah. Moses as the meekest man on the face of the earth. మోషే భూమి మీద అందరిలో మిక్కిలి చాలా సాత్వికుడు అని రాయబడింది. Now look at me everyone. నా వైపు చూడండి. I'll ask you one question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. If you agree, give me a thumbs up. మీరు ఒప్పుకున్నట్టయితే అంగీకరిస్తే బొటన్ వేలు పైకెత్తి No చూపించండి. means put it down. లేదు ఒప్పుకోకపోతే ఇలా కిందికి చేసి చూపించండి. Right? Ready? Yes or no? సిద్ధంగా ఉన్నారా? Okay, ready. ఒప్పుకుంటారా? I am the most humble man on the face of the earth. భూమి మీద నాకంటే సాత్వికుడు ఎవ్వరూ లేరు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకున్నాం కదా, చూపియండి. చూపించండి. ఇట్లా Yes, బొటన- అంటే ఇది- ఒప్పుకుంటే ఇలా చూపించండి. My daughter is giving 2 thumbs up. Okay, others. అవునా కాదా? అవును ఈజీ కదా. కాదు. మంచోళ్ళు. అవునా కాదా? మంచోళ్ళు ఎంతమంది అవునంటున్నారు? ఆరోగ్యరాజ్ బ్రదర్ గారు భూమి మీద అందరికంటే సాత్వికుడు. ఎంతమంది అవునంటారు? ఒక 2 చేతులు కింది కూడా వచ్చినాయి. కింది కూడా వచ్చినాయి. Because we think humble person cannot acknowledge himself as humble. ఎందుకంటే దీనత్వం కలిగిన వాడు ఎప్పుడు తను తాను దీనుడని చెప్పుకుంటాడని మనం అనుకోము. Now you tell me who wrote Numbers chapter 12 verse 3. ఈ సంఖ్యాకాండంలోని 12వ అధ్యాయంలోని 3వ వచనం ఎవరు రాశారు మీరు చెప్పండి. మోషే. If Moses can acknowledge himself when you accept, then why don't you accept when I acknowledge myself? మోషే నేనే దీనుడని భూమి అంతట్లో అని మోషే రాస్తే ఒప్పుకోగలిగితే నా గురించి నేను చెప్పుకుంటే ఎందుకు ఒప్పుకోరు మీరు? That means somewhere our definition of humble is wrong. అంటే దీనత్వం అంటే ఏంటో మన మనసులో ఉన్న ఆలోచన తప్పు. Hallelujah. Who is a humble man? If God says something about you,
accept as he says. దీనుడు దీనత్వము గెలవడం అంటే ఏంటి? దేవుడు మీ గురించి ఏదైనా మాట చెప్పితే దానితో ఏకీభవించడము. Couple of scriptures, then I'll go. Let's go to 1 Corinthians chapter 4, verse 7. రెండు లేఖనాలను చూసుకొని ముగించుకుందాము. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనము. 2వ కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. For who maketh thee to differ from another? What hast thou that did not receive? Now if thou did receive it, why thou glory as if thou had not received it? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. Based on this scripture, we all know that everything whatever we have currently right now is being given to us by God. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నామో అదంతా దేవుని ద్వారానే మనం కలిగి ఉన్నామని అర్థమవుతుంది. Hallelujah. If everything we receive from God, then why are we becoming self-boasting? దేవుని యొద్దనే మనం అన్ని కూడా పొందుకుంటే మనల్ని మనము ఎందుకు అంతగా హెచ్చించుకుంటున్నాము? Think about this. If God puts a tax on oxygen, what we are breathing, మనము పీల్చుకునే గాలి మీద దేవుడు ట్యాక్స్ పెట్టాడు అనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి. and the rent for staying on the earth, భూమి మీద మన నివాసం ఉండడానికి దేవుడు అద్దె కట్టమంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. it is a good God who has given us freely. మంచి దేవుడు మనకు ఫ్రీగా అన్ని ఇచ్చిస్తున్నాడు. Bible says it is your father's good pleasure to give you the kingdom. మీ తండ్రికి ఎంతో ఇష్టమై ఉన్నది ఆయన రాజ్యం మీకు ఇవ్వడానికి. God is not happy when we don't receive from him, ఆయన యుద్ధ నుండి మనం పొందుకోకుండా ఉంటే దేవుడికి చాలా బాధ ఇస్తుంది. because he wants to give us more grace. ఎందుకంటే ఆయన అధిక కృప ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. In Luke chapter 18, there's a story about Pharisee and a publican. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక పరిసయ్యుని గురించి, ఒక సుంకరి గురించి కథ రాయబడి ఉన్నది. And the highlight, let's read only one verse, then we'll close it for the day. For this session. Luke chapter 18, verse 11. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. 11వ వచనం చదువుకుందాము. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. So in English, ఈ student prayed thus with himself. అయితే 13వ వచనం చదువుకుందాము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. So he is, in English లో, he is speaking to himself. ఆయన తనతో తాను ఆ విధంగా చెప్పుకుంటున్నాడని ఇంగ్లీష్ లో. Not with God. దేవునితో చెప్పుకోవట్లేదు. And he is talking to himself and boasting how good he is. పరిసయ్యుడు తనతో తను మాట్లాడుతున్నాడని ఇక్కడ చెప్పబడుతుంది. తను ఎంత మంచివాడో చెప్పుకుంటున్నాడు. He is talking about the good works what he is doing. ఆయన చేస్తున్న మంచి పనుల గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. If in your prayer time you are boasting about your good works, then you are wasting your time. మీ ప్రార్థనలో గనుక మీరు చేస్తున్న మంచి పనుల గురించి మీరు గొప్పలు చెప్పుకున్నారంటే మీరు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. The best prayer is acknowledging how good God has been to you. సరి అయిన ప్రార్థన దేవుడు మీకు ఎటువంటి మేలు చేశాడో దానిని ఒప్పుకోవడము. And this person is also comparing himself, the Pharisee is comparing himself with the publican. ఈ పరిసయ్యుడు తనను తాను సుంకరితో కూడా పోల్చుకుంటూ ఉన్నాడు. So a self-righteous person always aims to compare himself, saying I am better than the other. స్వనీతి మీద ఆధారపడేవారు ఎప్పుడు కూడా నేను పక్క వాళ్ళ కంటే మంచి వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. If by Jesus Christ you have received the righteousness, క్రీస్తు మూలంగా మీరు నీతిని పొందుకున్నట్టయితే, because you received from him, now there is no comparison for you others. ఆయన ద్వారా మీరు పొందుకున్న నీతి విషయంలో మీరు ఇతరులతో ఏ విధంగా పోల్చుకోగలుగుతారు? Because that is been gift from God. ఎందుకంటే అది దేవుని దగ్గర నుండి పొందుకున్న బహుమానంగా ఉంటుంది. And the moment you know it is being given to you freely, then you start valuing others and you want to help others. అది ఉచితముగా మీకు ఇవ్వబడినదని మీరు గుర్తించినప్పుడు ఇతరులను కూడా అంతే విలువతో మీరు చూస్తూ ఉంటారు. But if you are boasting about your self works, then you will never be a person who will help others. మీరు స్వనీతి మీద ఆధారపడి గొప్పలు చెప్పుకున్న వారైతే ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు. Hallelujah. Hallelujah.
2-3 minutes I'll speak in Hindi. 2-3 నిమిషాలు హిందీలో మాట్లాడతాను. So हिंदी में याकूब 4:6 के अनुसार प्रभु जो अभिमानी होता है, अहंकारी होता है, उनको दूर रखता है अपने आप से, लेकिन जो दीन होता है उनको अनुग्रह से भरता है. प्रभु के अनुग्रह में हमें आगे बढ़ते रहना है. जैसे बच्चे बढ़ रहे उम्र में, उसी तरह प्रभु के अनुग्रह में हमें आगे बढ़ते रहना है. सो बाइबल के मुताबिक अहंकारी या अभिमानी व्यक्ति वो होता है जो अपने आप के बारे में अहंकार से बहुत ज्यादा बात कर रहा है, या तो अपने आप के बारे में इतना सोचता है कि मैं कुछ भी नहीं हूं. दोनों भी अहंकारी या अभिमानी व्यक्ति के स्वभाव है, लक्षण है. लेकिन इस पुस्तक से, इस वचनानुसार हम ये सीख रहे हैं, जब हम प्रभु के पास आते हैं हमें दीन होकर आना है. हमें ये जानकर आना है कि प्रभु हमसे प्रेम करता है और प्रभु ये चाहता है हम सिर्फ उनका अनुग्रह ही नहीं, बहुतायिक अनुग्रह पाए. यीशु मसीह आए हैं उनका जीवन देने के लिए और बहुतायिक जीवन देने के लिए. जो भी अब तक यीशु मसीह को माना है ऑलरेडी यीशु मसीह के अनुग्रह में है, लेकिन प्रभु चाहते हैं हम अनुग्रह से और अधिक अनुग्रह में आगे बढ़े. इसी के लिए हमें दीन होना है. दीन व्यक्ति वो है जो वचन में जो लिखा है उस अनुसार मानता है. प्रभु ने उनके बारे में अगर कहा कि तुम धार्मिक हो, सो ये दीन व्यक्ति मानता है मैं धार्मिक हूं, मैं पापी नहीं हूं, क्योंकि वचन कहता है ये मैं अपने बलबूते पे नहीं, यीशु मसीह द्वारा, उनके अनुग्रह द्वारा मैंने ये प्राप्त किया है. सो प्रभु की इच्छा ये है कि हम अनुग्रह से और अनुग्रह में आगे बढ़े. आमीन. ठीक है. ऑल यू आर रेडी टू मूव फ्रॉम ग्रेस टू मोर ग्रेस. కృప నుంచి అత్యధిక కృపలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? I said when righteous man falls down, what he does? నీతిమంతుడు పడిపోయినప్పుడు ఏం చేస్తాడని చెప్పాను. What he does? Gets up. Say gets up. నిలబడతాడు. I'll tell you one good thing. When devil fell down like lightning, వెలుగు వల్లే సాతాను భూమి మీద పడిపోయేటప్పుడు he never got up. తిరిగి లేవలేకపోయాడు. But we can get up. కానీ మనము తిరిగి నిలబడగలం because of his righteousness. ఎందుకంటే ఆయన నీతి మనకి. Can I ask you all to get up? మీరందరూ కూడా నిలబడమని నేను get up as the righteous people in God. దేవుని యందు నీతిమంతులుగా మీరు నిలబడండి. get up as the humble people in Christ Jesus. క్రీస్తులోని దీనులుగా మీరు నిలబడండి. because God wants us to enjoy more grace. ఎందుకంటే దేవుడు మనం అత్యధిక కృపను అనుభవించాలని ఆశపడుతున్నాడు. as I gave the example of my children, నా పిల్లల యొక్క అనుభవాన్ని మీతో పంచుకున్నట్టు, when they come near my leg I want to carry them. వారు నా యుద్ధకు వచ్చినప్పుడు నేను వాళ్ళని ఎత్తుకోవాలని ఆశపడుతున్నాను. the Father wants to carry you. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. God the Father wants to walk with you. తండ్రి అయిన దేవుడు మీతో కలిసి నడవాలని ఆశపడుతున్నాడు. and it is only been made possible if you humble yourself. కానీ మిమ్మల్ని మీరు దీనులుగా చేసుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. where you move from self to Christ conscious. మీరు స్వయం మీద నుంచి క్రీస్తు పైకి ఆలోచన మార్చుకున్నప్పుడు. can we just close our eyes? కళ్ళు మూసుకుందాము. lift up your two hands. పరలోకం వైపు 2 చేతులు ఎత్తుదాం. as a surrender to the Lord. ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకొనగా, Father, I thank you తండ్రి మీకు వందనాలయ్యా, that you love me so much. నన్ను ఇంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు. you want to walk with me. నాతో కలిసి నడవాలని ఆశపడుతున్నారు. you want to carry me. నన్ను ఎత్తుకోవాలని ఆశపడుతున్నారు. I humble myself, O Lord. నన్ను నేను దీనుడుగా చేసుకుంటున్నాను. I am qualified in Christ Jesus. నేను క్రీస్తులో అర్హతను సంపాదించుకున్నాను. to receive every blessing from you. నీ యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం పొందుకోగలుగుతాను. I am the blessed of the Lord. నేను ప్రభు చేత దీవింపబడిన వాడను. I am the healed of the Lord. నేను ప్రభు చేత స్వస్థపరచబడిన వాడను. I will boast my life in Christ నేను Jesus. క్రీస్తులోని నా జీవితం గురించి గొప్పగా చెప్పుకుంటాను. Thank you so much, Father. తండ్రి నీకు కృతజ్ఞతలయ్యా. I want to come to more grace. నేను అధిక కృపలోనికి రావాలని ఆశ. Thank you for your grace. నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. But I want more grace. కానీ నాకు ఇంకెక్కువ కృప కావాలి. I want more of you. నీతో నాకు ఇంకెక్కువ సమయం. I want to know more of you. నీ గురించి ఇంకెక్కువ నేను I want to walk with you. నేను నీతో నడవాలయ్యా. Just keep your two hands up. పరలోకం వైపు చేతులు అలాగే చాచి ఉంచు. Father, I just want to thank you, Father. ప్రభువా తండ్రి నీకు కృతజ్ఞతలు తెలుపుతాను. It is your good pleasure, Father, ప్రభువా నీ సంతోషమే ప్రభువా, that you want to give your kingdom and everything to your beloved children. నీ రాజ్యము నీ పిల్లలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. When Hezekiah humbled, Lord, you blessed him.
హెజ్కియా తనను తాను తగ్గించుకున్నప్పుడు నీవు అతని గొప్ప చేస్తున్నావు. Whenever any man of God in the Bible, they humbled themselves, you provided, protected and delivered them. బైబిల్లో దేవుని బిడ్డలు ఎప్పుడైతే తమను తాము తగ్గించుకున్నారో వారిని నువ్వు కాపాడి వారికి విడుదల కలిగచేసి. Now here are your children ప్రభువా ఇక్కడ నీ పిల్లలు ఉన్నారు, whom you have chosen in Christ Jesus. వారిని నువ్వు క్రీస్తులో ఎన్నుకున్నవారు. As they humble themselves now, వారు ఇప్పుడు తమను తాము తగ్గించుకున్న సాగా let them be exalted now in Christ వారిని మీరు Jesus. క్రీస్తులో గణపరచుమని. Let their bodies be healed in Jesus' name. వారి దేహములు స్వస్థత పొందునుగా. Let them get financial help in Jesus' వారు name. ఆర్థిక సహాయం పొందుదురు గాక. Let them have good rest in their body in Jesus' name. యేసు నామములో వారు సంపూర్ణ విశ్రాంతిని శరీరంలో Let the అనుభవించుగాక. captives be free in Jesus' name. ఆయన బంధకములో ఉన్నవారు విడుదల పొందుదురు గాక. Let your యేసు నామములో. power minister to them in Jesus' name. ఆయన మీ యొక్క శక్తి వారిని పరిచర్యలో. For it is written, the humble will be exalted by you. ఎందుకంటే దీనులను మీరు హెచ్చిస్తానని వాక్యంలో వ్రాయబడింది. Humble will be lifted up by you, Father. నాయన దీనులను మీరు పైకెత్తుతారు. Here are your children. ఇక్కడ మీ బిడ్డలు ఉన్నారయ్యా. Here are your precious people. నాయన ఇక్కడ మీకు విలువైన వారు They ఉన్నారయ్యా. have humbled themselves. వారు తమను తాము తగ్గించుకున్నారు. As there was restoration in Job's life, యోబు జీవితంలో ఎలాగో పునరుద్ధీకరణ I జరిగింది. call for restoration in their life. వీరి జీవితాలలో కూడా పునరుద్ధీకరణ జరగాలి ప్రభువా. Restoration in the family. వారి కుటుంబములు తిరిగి మంచి కావాలి ప్రభు. Restoration in their life. వారి జీవితాలు తిరిగి కట్టబడాలి ప్రభు. Thank you so much, Father. ప్రభు తండ్రి మీకు వందనాలయ్యా. I believe the seed has fell on the good ground. మంచి నేల Report and testimonies, Father. అనేకమైన గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వినబోతూ ఉన్నాము. That a loving heavenly Father has visited their children. తండ్రి పరలోకమందున ప్రేమ గల తండ్రి వారి పిల్లల్ని దర్శించినాడు. Because they humbled themselves. ఎందుకంటే వారు తమను తాము తగ్గించుకున్నారు. Thank you, Father. వందనాలు తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము. Amen. So tomorrow also I'll be coming. రేపటి దినం కూడా నేను రాబోతూ ఉన్నాను. I will be continuing more. Today actually I didn't do all the chapters, but tomorrow I'll pick it up. అన్ని పాఠములను ఈ రోజు బోధించలేకపోయాను, రేపు దానిని సంపూర్ణంగా చేస్తాను. You were blessed? అందరు దీవింపబడ్డారా? Yes. Grace or more grace? కృపణ అధిక కృపణ. So louder. Yes. Can you invite somebody tomorrow to come for this place? మీతో పాటు కూడా రేపు వేరే వాళ్ళని ఆహ్వానించి తీసుకొని రాగలరా? Your friends, your family members. మీ స్నేహితులను, మీ కుటుంబకులను. If they're not willing to come, you say, I'll buy biryani for you, come. మీరు వాళ్ళు రావడానికి ఇష్టం లేకపోతే మీకు బిర్యానీ కొని పెడతానని చెప్పి తీసుకొని. Because as you will be lifted up, so they also will be lifted up. మీరు ఏ విధంగా ఘనపరచబడుతున్నారో వారు కూడా ఘనతను పొందుకుంటారు. Amen. Amen. Thank you so much, Pastor Shobha, for this opportunity. I have no